కడప జిల్లా రాజంపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న దీప్ లాడ్జిలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీప్ లాడ్జిలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గదుల్లో బస చేస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక ప్రాణభయంతో కొందరు పై అంతస్తులకు పరుగులు తీసి కేకలు పెట్టారు. స్థానికులు పరిస్థితిని గమనించి వెంటనే పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలను అదుపులోకి తెచ్చి పై అంతస్తులో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా కిందకు దించారు. అనంతరం లోపల గదులను పరిశీలించగా శ్రీనివాసులు అనే వ్యక్తి అప్పటికే మంటల్లో చిక్కుకొని మృతి చెందినట్లు గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా 30 మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో లాడ్జిలో మొత్తం 35 మంది ఉన్నారని, వారిలో పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఓ వస్త్ర దుకాణం సిబ్బంది కూడా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైటిక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ దీప్తి. కడప జిల్లా రాజంపేటలోని ఓ లాడ్జిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవ దహనం కాగా మరో నలుగురు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలుసుకుంటే కనుక రాజంపేట పట్టణంలోని దీప్ అనేటువంటి ఒక లాడ్జిలో ఈ తెల్లవారుజామున జరిగినటువంటి అగ్ని ప్రమాదము భీతవాహానికి కారణమైంది. అందరూ నిద్రిస్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందో ఏమో అన్నటువంటి ఆందోళనతో పట్టణం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థానిక దీప్ లాడ్జిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటు దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ పొగలు అలుముకోవడంతో అదే లాడ్జిలో ఉంటున్నటువంటి మొత్తం గదుల్లో దాదాపుగా 36 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడే పనిచేస్తున్నటువంటి శ్రీనివాసులు అనేటువంటి ఒక వ్యక్తి అంటే ఈ మంటలు పొగల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో మెట్ల మార్గం ద్వారా బయటికి వస్తున్నటువంటి క్రమంలో అస్వస్థతకు లోను కావడం, ఆ తర్వాత మంటల్లో చిక్కుకొని సజీవ దహనం కూడా కావడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మొత్తంగా నలుగురు గాయాల పాలు కాగా వీళ్ళందరినీ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని వాళ్ళను హాస్పిటల్ అంటే లాడ్జిలో ఉన్నటువంటి 36 మందిని వారిని సురక్షితంగా బయటికి రప్పించడం జరిగింది. అదేవిధంగా మంటలు ఇతర గదులకు వ్యాపించకుండా పూర్తిగా ఆర్పివేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కేవలం శ్రీనివాసులు ఒక్కరు మాత్రమే ఈ మెట్ల మార్గంలో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకోగా మరో నలుగురు గాయాలతో బయటపడడం జరిగింది. మిగతా వారంతా కూడా అక్కడ కొత్తగా ప్రారంభించినటువంటి ఒక షాపింగ్ మాల్ లో పనిచేసేటువంటి అంటే ప్రైవేటు వ్యక్తులుగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను కూడా పోలీసులు అటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఆరా తీస్తున్నారు. అక్కడ పరిస్థితిని బట్టి చూస్తే కనుక మనకు అక్కడ కేబుల్ వైర్స్ కొన్ని కాలిపోవడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కూడా భావిస్తున్నారు. అలాగే ఒక సిలిండర్ పేలి కూడా జరిగి ఉండవచ్చున్నటువంటి అభిప్రాయాన్ని కూడా అక్కడ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా లాడ్జి అంటే ఇక్కడ ఈ లాడ్జి మొత్తము అగ్ని ప్రమాదానికి గురి కాకుండా వెంటనే పోలీసులు అటు ఫైర్ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యి ఆ మంటలను ఆర్పివేయడం జరిగింది. అయితే పూర్తిగా మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము ఈ అగ్ని ప్రమాదానికి కారణము కేవలము కేబుల్ వైర్లే కారణమని, అంటే షార్ట్ సర్క్యూటే కారణమని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ శ్రీనివాసులు అనేటువంటి ఒక వ్యక్తి అంటే పొట్టకోటి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి జీవించే క్రమంలో అతని ప్రాణాలైతే కోల్పోవడం జరిగింది. మిగతా నలుగురు పరిస్థితి కూడా ఇప్పటికైతే వారు కూడా ప్రాణాలతో బయటపడి ఆరోగ్యంగానే ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. దీప్తి. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.
శ్రీకాకుళం పట్టణంలోని డయేరియా ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. బాధిత కుటుంబాలకు పరామర్శించారు. నీటి కాలుష్యం వల్లే ఈ సమస్య వచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. మృతి చెందిన వారికి ప్రభుత్వ నష్టపరిహారం కూడా అందించినట్లు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత పరిష్కారానికి 60 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామన్నారు. వ్యాధి నియంత్రణకు తక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళంలో సోమవారం నుంచి డయేరియా కేసులు ఐడెంటిఫై కావడం జరిగింది. దాని మీద వెంటనే లోకల్ అడ్మినిస్ట్రేషన్, అటు కలెక్టర్ గారు, జేసీ గారు, మిగతా అడ్మినిస్ట్రేషన్, లోకల్గా ఉన్న అటు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, కిమ్స్ కావచ్చు, ఇంకా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కాంటాక్ట్ చేయడం, పేషెంట్స్ని ఇమీడియట్గా అక్కడికి చేర్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం ఇంతవరకు 102 కేసులు వచ్చినాయి. అందులో 13 వచ్చి డిశ్చార్జ్ అయిపోయినాయి. మరొక 88 కేసులు హాస్పిటల్లో ఉన్నాయి. ఈ 85 కేసుల్లో కూడా 2 కేసులు తప్ప మిగతా అన్ని స్టెబిలిటీగా ఉన్నాయి. ఆ 2 కేసులు కూడా యాక్చువల్గా డయాలసిస్ అవసరమై డయాలసిస్ చేస్తున్నారు. నేను హాస్పిటల్స్కి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎమ్మెల్యే గారు పోయి యాక్చువల్గా అందరినీ కలవటం జరిగింది. ఇవన్నీ 4.5 సచివాలయం ఏరియాలో, సచివాలయం తీసుకుంటే 4.5 సచివాలయం ఏరియాలో వచ్చింది. అందులో కూడా పర్టికులర్గా ఒక సచివాలయం ఏరియాలో దాదాపు 50% వచ్చినాయి. మిగతా 3.5 సచివాలయం ఏరియాలో మిగతా 50% వచ్చినాయి. ఈ దొమ్మల వీధి, అదేవిధంగా మోడేటి వీధి, కండ్ర వీధి, తర్వాత మంగవారి తోట, ఈ ఏరియాలో యాక్చువల్గా ఎక్కువ రావడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు 50 టీములు పెట్టి ఈ 4.5 సచివాలయం ఏరియాలో డోర్ టు డోర్ పంపించి వాళ్ళల్లో ఏదన్నా సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించే ఏర్పాటు చేశారు. జనరల్గా ఇవి వచ్చినప్పుడు 99% 2 కారణాలు. ఒకటి వాటర్, రెండోది ఫుడ్ ఉంటుంది. కాబట్టి వాటర్ టెస్ట్కి పంపించారు. ప్రిలిమినరీ టెస్ట్లో అయితే ఏమీ లేదు. బట్ దాని కల్చర్ టెస్ట్లో మనకు క్లారిటీ వస్తుంది. కల్చర్ టెస్ట్ ఈవినింగ్ లోపల వస్తుంది. ఈవినింగ్ లోపల వచ్చిన తర్వాత నెక్స్ట్ మెజర్స్ ఏం తీసుకోవడం. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. 2 రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా మొత్కురావుపేట వద్ద కనిపించిన పులి అడవి మార్గం వెంట కదులుతూ కోడిమ్యాల మండలం దమ్మాయిపేట శివారు అటవీ ప్రాంతంలో కాలి గుర్తులు గుర్తించినట్లు జగిత్యాల డిఎఫ్ఓ రవిప్రసాద్ తెలిపారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశామని డిఎఫ్ఓ రవిప్రసాద్ తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పశువులను పొలాల వద్ద వదిలేయొద్దని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కపల్లి దగ్గర ఒక క్యాటరీని కిల్ చేసి, ఇప్పుడు మా దగ్గర ఏదైతే టైగర్ మూమెంట్ ఉందో ఇది మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి టైగర్. లాస్ట్ టైం కూడా మన దగ్గరకు ఒక టైగర్ వచ్చింది. అది K12 టైగర్. అది వచ్చింది కొద్ది రోజులు ఇక్కడ పాజిల్లార్ చెరువు దగ్గర ఆవాసం ఏర్పాటు చేసుకున్నది ఉన్నది. ఒక 3 నుంచి 4-5 నెలల వరకు మన దగ్గర కూడా ఒకసారి వచ్చింది. ఒక క్యాటరీ కూడా కిల్ చేసింది. ఆయనకు నష్టపరిహారం కూడా మనం 35,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి జాగ్రత్తగానే వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రజలు కూడా, తర్వాత రైతులైనా ప్రజలైనా అప్రమత్తంగా ఉన్నారు. తర్వాత వాళ్ళు చక్కగా సహకరించింది. తర్వాత మేము సూచించినటువంటి సూచనలు కూడా చక్కగా పాటించారు. ఇది 2వ పులి. మళ్ళా ఈరోజు అప్పుడు దాదాపు 8-9 నెలల తర్వాత వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మహారాష్ట్ర నుంచి వచ్చింది. ఈ పులి గత 2 నెలల నుంచి ఇక్కడ మన యాదాద్రి జిల్లాలో కుదిరోడ్డు, తర్వాత సిద్దిపేట జిల్లాలో, తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో, ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో. అయితే ఒక రౌండ్ మన గోదావరి క్రాస్ సైడ్ వచ్చి అడదికి వెళ్ళి అడదికి కూడా అంతా తిరిగి మళ్ళా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన క్రమంలో మన దగ్గర కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఇది 20వ తారీఖు నాడు మన పక్క జిల్లాలో ఉన్నాయి పులి అడవులు 13 గుర్తించారు. దాని తర్వాత మండే రోజు రుద్రంగి, కొత్తపేట గ్రామాలలో అక్కడ దొరికినాయి. మరొక రోజు గ్యాప్ వచ్చింది. ఇది 20 అనుకుంటే మళ్ళీ మనదైతే కొడిమేలు పరిసర ప్రాంతాలు ఉన్నట్టుగా ఈరోజు వెళ్ళి మా వాళ్ళు దమ్మాయిపేట ఏరియాలో చూసి రావడం జరిగింది. అక్కడ ఉన్న పబ్లిక్ కూడా
ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 2721 డయాలసిస్ యంత్రాలు ఉన్నాయన్న మంత్రి, కూటమి ప్రభుత్వం వచ్చాక 20 నెలల్లో 14 డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేసినట్లు వివరించారు. కిడ్నీ పేషెంట్లపై సగటున 86,000 చొప్పున 20 నెలల్లో 224 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆయన తెలిపారు. కిడ్నీ మార్పిడి చేసిన పేషెంట్లకు పింఛన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. 921 మెషిన్స్, డయాలసిస్ మెషిన్స్ ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో 985 గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాయి, 1736 175 నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్నాయి అధ్యక్ష. తర్వాత మెడిసిన్స్, కన్జ్యూమబుల్స్ గురించి అడిగారు. అటువంటి సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేయడం జరుగుతుంది అధ్యక్ష. హెచ్ఐవి, హెచ్పివి పేషెంట్స్ గురించి ప్రత్యేకంగా ప్రతి డయాలసిస్ సెంటర్లో కూడా ప్రత్యేకంగా బెడ్ ఒకటి ఉంచడం జరుగుతుంది. టోటల్ పేషెంట్స్ ఎంతమంది అడిగారు? రాష్ట్రంలో సీకేడీతో బాధపడుతున్న టోటల్ పేషెంట్స్ 21,504 మంది ఉన్నారు అధ్యక్ష. దీంట్లో ప్రభుత్వ రంగంలో రిజిస్టర్ అయిన వాళ్ళు 8,692, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో రిజిస్టర్ అయిన వాళ్ళు 12,912 ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈ గౌరవ సభ్యులకి దృష్టికి తేవలసింది ఏంటంటే అధ్యక్ష, ఈ 20 నెలల్లో 14 డయాలసిస్ సెంటర్ని రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 11 ఇప్పుడు ఇంకా కొత్తగా టెండర్ ప్రక్రియలో కూడా ఉన్న విషయం నేను వారి దృష్టి తెస్తున్నాను. ఇట్లా 675 మంది పేషెంట్లకి ఇవాళ పెన్షన్ 10,000 పెన్షన్ వస్తుంది అధ్యక్ష. దాంట్లో ఏంటంటే వాళ్ళ సీరం జిఎఫ్ఆర్ కానీ సీరం క్రియాటిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయనే దాన్ని బట్టి వీళ్ళు పెన్షన్ అర్హులా కాదా అనేది. ఇక్కడ ఏంటంటే డయాలసిస్ జరిగేటప్పుడు సీరం క్రియాటిన్ నార్మల్గా వస్తుంది. అవును. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత క్రియాటిన్ పెరుగుతూ ఉంటుంది. అంచేత అది నార్మల్గా ఉందనేటటువంటి నెపంతో పెన్షన్ ఇవ్వట్లా. 1. 2, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లకి పెన్షన్ ఇచ్చటం అంటే ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే, ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత చాలా విపరీతమైనటువంటి మెడికేషన్ ఉంటుంది, చాలా ఖర్చుతో కూడుకున్నది. అప్పుడు మేము గతంలో కూడా మాట్లాడినప్పుడు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లకి 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఆ క్రియాటిన్ చెక్ చేసుకుని రమ్మంటున్నారు. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఖచ్చితంగా నార్మల్ ఉంటుంది. నార్మల్ ఉంది కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వనేటటువంటి ఒక నిబంధన ఉంది. అది కాకోకుండా నెలకొచ్చి ఒక 40,000 50,000 మందులు అవుతాయండి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళకి. అలాగే డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి ఏమవుతుంది, డయాలసిస్ చేసుకున్న రోజు మరుసటి రోజు కూడా క్రియాటిన్ లెవెల్స్ క్లియర్గా ఉంటాయి. ఆ సర్టిఫికేట్ తెమ్మంటే ఆ ఇద్దరు కూడా ఆ సర్టిఫికేట్ తేలేరు. వీటి మీద ఈ దాదాపు సగటున ఒక్కొక్క పేషెంట్ మీద సంవత్సరానికి 86,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. 20 నెలల్లో 224 కోట్లు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ క్రియాటిన్ లెవెల్స్ 2 నుంచి 5 స్కేల్ ఉంటుంది, వాటిని ఆధారంగా చేసుకుని చేస్తారు. అయినప్పటికీ మీరు చెప్పిన దాన్ని నేను కూటమి ప్రభుత్వంపై బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అధికారులతో తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై మంత్రులు దుర్గేష్, అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారి ఎవరో చెబితే చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్ఫర్మేషన్ తమరు ఒకసారి అపార్థం చేసుకోవద్దు అధ్యక్ష. మంత్రి గారిని ఒకసారి వెబ్సైట్ని, మీ ఆఫీసర్ని ఒకసారి అడగండి. నేను ప్రత్యక్షంగా ఒక ట్రాన్స్పరెంట్, మేము ట్రాన్స్పరెంట్ కదా, మేమేమైనా రాజకీయ మారుతున్నామా? మేము ఐఎమ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ అధ్యక్ష. ఐఎమ్ ఆల్సో ట్రాన్స్పరెంట్. దయచేసి నేను 10 సార్లు ఫోన్ చేశాను అధ్యక్ష. వాళ్ళ అధికారులకు కానీ ఏంటి వాళ్ళకి సమాధానం అధ్యక్ష. అపార్థం చేసుకోండి, మిమ్మల్ని అంటున్నామండి. ఒకసారి చెక్ చేసి దాన్ని మంచిగా చేయాలని మా అభిప్రాయం. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సభ ద్వారా. అధ్యక్ష నేను మనవి చేసేది అధ్యక్ష, అధ్యక్ష ఇది అయిపోయినండి చెప్పేసి. ఎల్ఓపి గారు, నేను అధికారులకు ఫోన్ చేశానని చెప్పారు. దయవుని చెప్పండి, ఏ అధికారులకు మీరు ఫోన్ చేస్తే తప్పుడు సమాచారం ఇచ్చారు, మేము యాక్షన్ తీసుకున్నాం. చెప్పండి, మీరు అధికారి పేరు చెప్పండి. ఏదో అధికారులకు ఫోన్ చేశామని మీరు చెప్పండి. ఏ అధికారికి మీరు ఫోన్ చేశారు, మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు అలా చెప్పారు చెప్తే మేము ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం. అధికారులు పేరు చెప్పడానికి మాకు అభ్యంతరం లేదు, మా సైడ్ నుంచి ఏం లేదు. కానీ అది సాంప్రదాయం కాదు కాబట్టి అధికారుల్ని దోషులుగా నిలబడడం కరెక్ట్ కాదు కాబట్టి తర్వాత నేను మళ్ళీ మంత్రి గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. మంత్రి గారు వచ్చి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 వద్ద జరుగుతున్న సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీ రఘునందన్ రావు పర్యవేక్షించారు. ఎగ్జిట్ 2 వద్ద 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. మహానగరానికి మణిహారంగా నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్లో ఎగ్జిట్ 2 వద్ద సమస్యగా మారిందని, అప్రోచ్ రోడ్డుకు కనెక్టివిటీ లేకపోవడం, రైల్వే లైన్ సమస్యతో ఇక్కడ సర్వీస్ రోడ్డు అసంపూర్తిగా వదిలేయడం జరిగిందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ప్రజా సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. వెళ్ళడానికి కావాల్సినటువంటి సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని అటు రైల్వే అధికారులు ఇటు హెచ్ఎండిఏ అధికారులు ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సందర్భంలో కేవలం పిల్లర్ల వరకేసి సర్వీస్ రోడ్ నిర్మాణాన్ని 10 సంవత్సరాల నుంచి మరిచిపోయి సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలరు, మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, మంత్రి అందరూ ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా 10 సంవత్సరాలుగా ఖాళీ 2 పిల్లర్ల మీద వదిలేసినటువంటి ఈ రోడ్డుని నేను ఎంపీగా గెలిచినటువంటి 2024 జూన్ నుంచి మొట్టమొదటి రైల్వే సమావేశంలోనే ఈ రైల్వే బ్రిడ్జిలు పూర్తి చేయడానికి 6 నెలలు సమయం ఇచ్చి రైల్వే జీఎం గారితో కొట్లాడి కాంట్రాక్టర్ని, పాత కాంట్రాక్టర్ రాకపోతే కొత్త కాంట్రాక్టర్ని మళ్ళీ రీటెండర్ చేసి పిలిచి ఈ 2 బ్రిడ్జిల్ని, స్టీల్ బ్రిడ్జిల్ని పూర్తి చేసి సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం హెచ్ఎండిఏ అధికారుల చుట్టూ పలు దఫాలుగా సమావేశాలు పెట్టి ఆగిపోయినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి 25 కోట్లతో ఈ సర్వీస్ రోడ్ కార్యక్రమాన్ని ఇప్పుడు తిరిగి పని ప్రారంభించడం జరిగింది. మండలి చైర్మన్ మోషన్ రాజును కలిసి తన వివరణ ఇచ్చారు జయమంగళం వెంకటరమణ. తన రాజీనామా ఆమోదించమని, తాను వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరినట్లు మండలి చైర్మన్కు వెంకటరమణ వివరించారు. తాను ఇప్పటికే జనసేన పార్టీలో అధికారికంగా జాయిన్ అయ్యానని, మీ ఎదుట వేరే పార్టీ కండువా కప్పుకొని కనబడితేనే మీరు సస్పెండ్ చేయవచ్చన్నారు. అలాంటిది తన రాజీనామా విషయంలో మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చైర్మన్ కోరారు వెంకటరమణ. మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెట్టారా లేక రాజీనామా చేయమని బెదిరించారా అని వెంకటరమణను మండలి చైర్మన్ అడిగారు. అలాంటిదేమీ లేదని, తాను స్వచ్ఛందంగా వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు జయమంగళం. ఇజ్రాయెల్లో భారత ప్రధానమంత్రి మోడీ పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత్ ఉగ్రవాదానికి పూర్తి వ్యతిరేకమని, అనేక దశాబ్దాలుగా ఈ సమస్యతో తాము ఇబ్బంది పడుతున్నామని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్కు భారత్ అండగా ఉంటుందన్నారు. ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానిని తానే కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామన్నారు. రెండోసారి ఇజ్రాయెల్కు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. Both ideas extend responsibility beyond immediate boundaries. They ask societies to act with compassion and moral courage. Judaism emphasizes halakha, guiding everyday conduct through law and practice. Hindu philosophy speaks of dharma, the moral order that shapes duty and right action. In both traditions, ethical life is lived through action. T20 వరల్డ్లో నేడు సూపర్ 8లో జరిగే మ్యాచ్ భారత్కు చావోరేవో అయింది. నేడు భారత్ జింబాబ్వేకు మధ్య మ్యాచ్ జరగనుంది. టీమిండియా ఇకపై కఠిన పరీక్షలు ఎదుర్కొనుంది. T20 వరల్డ్ కప్ను విజయాలతో ప్రారంభించిన కేవలం ఒకే ఒక్క ఓటమి భారత జట్టును పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. సూపర్ 8లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో భారత్ ఓడింది. దీంతో అన్ని సమీకరణాలు మారిపోయాయి. టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. స్వదేశంలో జరుగుతున్న T20 వరల్డ్ కప్ విజయంపై ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ గెలవాలి. ఈ రోజు జింబాబ్వేతో జరిగే మ్యాచ్ కూడా టీమిండియాకు అగ్ని పరీక్షగా ఉంది. జట్టులో భారీ మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫామ్లో లేని కీలక ఆటగాళ్లను పక్కన పెట్టాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది.